Each church is an independent church. ప్రతి సంఘం కూడా ఆ స్థానిక సంఘం స్వతంత్రంగా ఉంటుంది. So we have tried to follow the New Testament pattern. క్రొత్త నిబంధన నమూనాని అనుసరించడానికి మేము ప్రయత్నించాం. Now we have about 7,500 churches in 10 or 11 countries. ఇప్పుడు 10-11 దేశాల్లో 75 నుంచి 100 సంఘాలు ఉన్నాయి. And 150 elders. 150 మంది సంఘ పెద్దలు ఉన్నారు. None of them take any salary for their work. అందులో ఎవరు ఏ ఒక్కరు కూడా వాళ్ళు చేసిన పరిచర్య నిమిత్తం ₹1 కూడా తీసుకోరు. There is no other group like this in India. భారతదేశంలో మరొక గుంపు ఏ గుంపు కూడా ఈ విధంగా లేదు. Everybody gets a salary or gift to serve the Lord. ప్రతి ఒక్కరు కూడా జీతం అన్న వారికి లభిస్తుంది, లేకపోతే ఇతరులు ఇచ్చే స్వచ్ఛంద అర్పణలైన వారికి లభిస్తాయి. That is not the main message of CFC. సిఎఫ్సి సంఘం యొక్క ప్రాముఖ్యమైన సందేశం అది కాదు. The main message is we must be overcomers. ప్రాముఖ్యమైన సందేశం ఏంటంటే మనము జయించువారిగా ఉండవచ్చు. And to be an overcomer, we must live a life of repentance. జయించువానిగా మనం ఉండాలి అంటే మనం ఎల్లప్పుడూ మారు మనసు పొందుతూ ఉండాలి. See, in Revelation chapter 2 and chapter 3, ప్రకటన 2-3 అధ్యాయాలు మనం చూసినట్లయితే the Lord writes to 7 churches. దేవుడు ప్రభువు అక్కడ 7 సంఘాలకు రాస్తూ ఉన్నాడు. And 5 of those churches are in a very bad condition. అందులో 5 సంఘాలు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి. Because their elders are in a bad condition. ఎందుకంటే ఆ సంఘ పెద్దలు ఆత్మీయంగా చూసినట్లయితే వాళ్ళు ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. And the church becomes like its elder. ఒక సంఘం ఎప్పుడు కూడా ఆ సంఘ పెద్ద వలె మారుతూ ఉంటుంది. If the elder is a backslider, the church will be backslidden. ఆ సంఘ పెద్ద వెనక్కి దిగజారిపోతూ ఉన్నట్లయితే ఆ సంఘం కూడా వెనక్కి దిగజారిపోతూ ఉంటుంది. So the Lord writes to 5 churches in Revelation, you are elders, you are backslidden and your church is backslidden. కాబట్టి ప్రభు 5 సంఘ పెద్దలకు ఏమి రాశారంటే మీరు వెనక్కి దిగజారిపోతూ ఉన్నారు, మీ సంఘాలు వెనక్కి దిగజారిపోతూ ఉన్నాయి. So to all those 5 churches, he's got one message. ఆ 5 సంఘాలకు కూడా దేవుడు ఒకే ఒక సందేశాన్ని కలిగి ఉన్నాడు. Repent. మారు మనసు పొందండి. Repent means turn away from sin. మారు మనసు పొందటం అంటే పాపానికి వ్యతిరేకంగా తిరగండి. Before Jesus went up to heaven, he told his disciples, go into all the world and preach the gospel to everybody. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు ఆరోహణం కాకముందు తన శిష్యులతో ఈ విధంగా చెప్పారు, మీరు సమస్త దేశములకు వెళ్లి నా సువార్తను ప్రకటించుడి. That was his last message before he went to heaven. యేసుక్రీస్తు ప్రభువారు పరలోకమునకు వెళ్ళక ముందు చివరి వర్తమానం అది. But after he went to heaven, what is his last message to the church? మన ఆయన పరలోకమునకు వెళ్ళిన తర్వాత సంఘానికి ఇచ్చిన చివరి సందేశం ఏంటి ప్రభు? That is in Revelation chapter 2 and chapter 3. ప్రకటన 2-3 అధ్యాయాలు. 5 times you read it. Repent, 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 repent. 5 సార్లు అక్కడ మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి, మారు మనసు పొందుడి అని ఉంటుంది. So if you ask me what is the last message of Jesus to the church, it is repent. సంఘానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన చివరి సందేశం ఏంటి అని మీరు నన్ను అడిగినట్లయితే మారు మనసు పొందుడి అని నేను చెప్తాను. Also be an overcomer. మీరు జయించువారుగా ఉండండి. All the 7 churches, the Lord says, if you overcome, this is I'm going to reward you. ఆ 7 సంఘాలకు కూడా ప్రభు చెప్పింది ఏంటంటే మీరు జయించువారుగా ఉన్నట్లయితే నేను ఇది ఇస్తాను. Be an overcomer, be an overcomer, be an overcomer. That is his message. జయించువారుగా ఉండండి, జయించువారుగా ఉండండి అనేది ఆయన సందేశం అయి ఉంది. So there are 2 messages. కాబట్టి ఇక్కడ 2 సందేశాలు ఉన్నాయి. Repent and be an overcomer. మారు మనసు పొందండి, జయించువారుగా ఉండండి. What should we overcome? మరి ఏమి జయించాలి మనం? 3 things. 3 విషయాలు. We must overcome sin in our life. మన జీవితంలో పాపాన్ని జయించాలి. That means in our life, in our home, in the office, in the world. అంటే మనం ఇంట్లో, మనం పనిచేసే స్థలంలో, ఈ లోకంలో. Secondly, we must overcome the world. రెండవదిగా ఈ లోకాన్ని మనం జయించాలి. The spirit of this world. ఈ లోక సంబంధమైన ఆత్మను మనం జయించాలి. Which tries to pollute our minds with dirty cinemas. కాబట్టి ఆ చెడు సినిమాలతో మన మనసులను పాడు చేస్తూ ఉంటది. And all types of filthy pictures on computer and on our phone. ఆ కంప్యూటర్ లో, ఫోన్ లో వచ్చే బూతు బొమ్మలు. We have to overcome that. వాటిని మనం జయించాలి. The love of money, that's a big thing in the world. ఈ లోకంలో మనం చూసినట్లయితే ధనాశ అది ఎంతో పెద్దది. To have money is a good thing. డబ్బులు కలిగి ఉండటం మంచిదే. Because then only we can live. ఆ విధంగానే మనం జీవించగలం కదా. Jesus also earned money as a carpenter up to the age of 30. 30 సంవత్సరాలు వచ్చే వరకు యేసుక్రీస్తు ప్రభువు గారు కూడా ఒక వడ్రంగి వానిగా డబ్బులు సంపాదించారు. To take care of his family needs. He had 4 brothers and 2 sisters. తన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆయనకి 4 సహోదరులు, 2 సహోదరీలు ఉన్నారు. But he never loved money. కానీ ఆయన ఎప్పుడు ధనాన్ని ప్రేమించలేదు. We must earn money but not love money. మనం డబ్బు సంపాదించుకోవాలి కానీ దాన్ని ప్రేమించకూడదు. It's perfectly all right to get a very good salary.
కాబట్టి మనకు మంచి జీతం ఉండటం మంచిదే. because then we can live more comfortably and we can help other people who are in need. ఆ విధంగా మనం ఇంకా ఎక్కువ సౌకర్యవంతంగా ఉండొచ్చు, అవసరంలో ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు. So it's all right to earn money, but not to love money. కాబట్టి డబ్బు సంపాదించడం మంచిదే కానీ దాన్ని ప్రేమించడం మంచిది కాదు. The main force in this world is money. ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక బలమైన శక్తి ఏంటంటే డబ్బు and sinful pleasure. పాపపు భోగాలు. We have to overcome that. వాటిని మనం జయించాలి. So we have to overcome sin, we have to overcome the world. మనం పాపాన్ని జయించాలి, లోకాన్ని జయించాలి. And we have to overcome the devil. తర్వాత అపవాదిని మనం జయించాలి. The devil must not have any power over us. అపవాది మన మీద ఎటువంటి శక్తిని కలిగి ఉండకూడదు. Not in our life, not in our family, nowhere. మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ. So the message of the Lord is repent and be an overcomer. కాబట్టి ప్రభు యొక్క సందేశం ఏంటంటే మారు మనసు పొందుడి, జయించుడి. That is the message to the last message to the 7 churches. ఆ 7 సంఘాలకి చివరి సందేశం అదే. So CFC has to proclaim that message to prepare people for the coming of the Lord. కాబట్టి ప్రభు యొక్క రాకడ నిమిత్తం CFC సంఘము ఈ వర్తమానాన్ని ఇతరులకు ప్రకటించాలి.